అయ్యా కమిషనర్ సారు నీకు ఒక రిక్వెస్ట్. చూడు మార్చ రియాక్షన్ ఎట్లా ఉంటుంది చూద్దాం. చూడు ఇన్ని పైసలు పెట్టుకో, ఇన్ని పైసలు పెట్టుకో. నేను ఊగా చెప్తూ ఉంటా కదా మన ఫాలోవర్స్ కి గేమ్ ఆడు అని చెప్పి, నేను కూడా ఆడుతున్నా. 30 పైసలు ఆడమని చెప్తున్నంట కదా, ఆడండి. ఆడే మడ్డ గుడిచిపోండి. వాడు తిక్కఫుకోడు, మనం చూస్తున్నాం తిక్కఫుకు నా కొడుకు. మొత్తం నీకు ఎంజాయ్ చేసుకో. ఈ మహాతల్లికి ఇంకా కావాలంట, ఇంకా ఇంకా ఎంతమందిని గడపలేపాలా కావాలా? ఇంకా ఇన్ని పైసలు తెస్తా నీకు, ఇన్ని పైసలు గేమ్ ఆడి అనే డబ్బులు తేవాలంటే ఇంకా ఎంతమంది మడగలపను. అది అడుగుతూనే ఉంటుంది, నువ్వు మడగ కలుపుతూనే ఉండు. మన ఫాలోవర్స్ కి నేను చెప్తే ఇంటలేరు కదా, వాళ్ళు ట్రస్ట్ చేస్తలేరు. వీళ్ళ టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి పైసలు కూడా కొట్టుకుంటారు. ట్రస్ట్ చేయకపోతే ఒకసారి మా టెలిగ్రామ్ ఛానల్లో పోండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉందంట చూడండి. మళ్ళీ మనకి ఇది ఆఫర్ ఉంది, ఇది ఒక ఆఫర్ ఇచ్చారు. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది. ఇన్ని పైసలు 2 రోజులు సంపాదించడం, 2 రోజులే కదా 2 రోజులు. సో మీరు లేట్ చేయ, నువ్వు 2 రోజులు సంపాదించక ఎంతమంది జీవితాలు నాశనమైనవి పాపం. వద్దురా మాకు ఈ శర్మ. నా ఇన్స్టాగ్రామ్ బయోలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జల్లి జాయిన్ అవ్వండి. అండ్ రిజిస్టర్ లింక్ ఉంటుంది, గేమ్ రిజిస్టర్ లింక్. 1000 రూపాయలు తేడు గేమ్ ఆడండి. సార్ నాకు కుప్ప పైసలు అంటే కుప్ప పైసలు సంపాదించేసి అందరిని వేసినా కానీ ఈ దళితుని మాత్రం వేస్తలేవు. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఈ దళితుడు వస్తాడు, ఈ డబ్బులు పట్టుకొస్తాడు, గేమ్ ఆడంటే గేమ్ ఆడే అంటాడు. మళ్ళీ ఈయన ఎందుకు ఇచ్చిపెట్టారు సార్? ఒకసారి ఈయన కథ చూస్తే ఆ ఇన్స్టాగ్రాము, ఆ ఫేస్బుక్ దళితం అంతా పోతుంది. ఇది ఒక్క తీసుకుపోయి వాడిని వాడదే కానీ లోపల.